కనీసం హిందువులు పెట్టే ప్రసాదాలు తింటారండి? తినరు. మీరు పెట్టే ప్రసాదాలు మాత్రం హిందువులు తింటారు. ఎందుకని? మేము పెట్టే ప్రసాదాల్లో అంటే దైవభక్తి ఎక్కువైపోయి మీరు కూడా మా హిందువులో మారిపోతారని భయం మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? అది కూడా కాదు అంటారా? ఒక విషయం చెప్పనా, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ తినేది ప్రసాదమే నిజానికి మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే ఏ రైతు బిడ్డ అయినా సరే పంట చేతికి రాగానే ముందు దేవుడికి పెట్టిన తర్వాతే అది అమ్ముకుంటాడు మార్కెట్లో. అంటే ఆ లెక్కన మిగిలిందంతా ప్రసాదం కిందే కదా లెక్క. అంటే మీరు అందరూ ప్రసాదమే తింటున్నారు మీకు తెలియకుండా, కానీ మేము పెట్టే ప్రసాదాలు మాత్రం తెలియదు, తినరు. అది పొద్దున్న టిఫిన్కి వెళ్తాం బయటికి, టిఫిన్ వండుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా క్రిస్టియన్ అయినా హిందూ అయినా దేవుడికి ఎంతో కొంత పెట్టిన తర్వాతే మన వాళ్ళ టిఫిన్ సేల్ చేసుకుంటారు. అది మనం తినకుండా ఉండలేంగా, ప్రసాదమే కాదు కూడా. ఎందుకండి అలాగా? అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా గుడికి వెళ్ళామనుకోండి, దాంట్లో మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. చర్చికి వెళ్తే దానివల్ల ఉపయోగమే ఉండదు.